ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాలాం కుండీం జడమరూం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. నమస్సభాయై. పరమాత్మ మత్స్యరూపాన్ని దాల్చి మను మహారాజుకు ఉపదేశం చేస్తున్నాడు. మను యొక్క గొప్పతనం ఏమిటంటే అపారమైన తపస్సు చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఒక భగవంతుడి యొక్క అద్భుతమైన అవతారానికి నాంది అయ్యాడు. ఆ మను మహారాజు ప్రార్థించడం వలన ప్రళయకాలంలో కూడా నేను సమస్త జీవరాశులకు రక్షకుడిగా ఉండాలి అనే కోరిక కోరినందువలన భగవంతుడు ఆ భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం మత్స్య రూపాన్ని దాల్చాడు. అలా కాకపోయినప్పటికీ కూడా భగవంతుడు ప్రళయం తర్వాత సృష్టిని జరుపుతూనే ఉంటాడు. కాబట్టి ప్రళయకాలంలో సమస్త జీవులను కూడా రక్షించవలసినటువంటి అవసరం అయితే లేదు. భగవంతుడికి ఉన్న గొప్ప గుణం భక్తులను అనుగ్రహించడం, భక్తుల యొక్క అభీష్టాలను తీర్చడం, భక్తుల సంకల్పాలకు అనుగుణంగా తను నడుచుకోవడం. ఇది భక్తుల మీద భగవంతుడికి ఉన్నటువంటి అపారమైన కరుణ. ఈ మత్స్యావతారం కూడా భగవంతుడి యొక్క కరుణకే నిదర్శనం. మను మహారాజు యొక్క అపారమైనటువంటి ఆ కోరికను తీర్చడం కోసం, సంకల్పాన్ని తీర్చడం కోసం భగవంతుడు అత్యంత విస్తృతమైనటువంటి మత్స్య రూపాన్ని దాల్చాడు. ఆ సందర్భంలో ప్రత్యక్షమైనటువంటి ఆ మత్స్యమూర్తిని ప్రార్థించాడు మను మహారాజు. స్వామి, నీవు ఇటువంటి అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని దాల్చావు కదా, దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని అడిగినప్పుడు, కొంతకాలానికి ప్రళయం జరగబోతుంది. ఆ ప్రళయ సందర్భంలో మత్స్య రూపంలో ఉన్నటువంటి నా దగ్గరికి నువ్వు రావాల్సి వస్తుంది. దేవతలు దివ్యాద్భుతమైనటువంటి ఒక నౌకను నిర్మించారు. ఆ నౌకలో సమస్త జీవరాశులను కూడా నువ్వు పొందుపరిచి ఉంటే ఆ నౌకను నా శృంగానికి, నా కొమ్ముకు కట్టిపడే, దానివలన ఆ ప్రళయం ఉన్నంత వరకు కూడా ఆ ప్రళయ జలంలో ఆ నౌక మునిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మత్స్యస్వామి సెలవిచ్చాడు. కొంతకాలం జరిగింది. ఈ మత్స్య రూపానికి ప్రళయానికి మధ్యలో కొంత వ్యవధి దొరికింది. ఆ సమయంలో మను మహారాజు మళ్ళా ఏకాగ్రచిత్తంతో తపస్సును కొనసాగించాడు. చాలా కాలం తర్వాత మత్స్యమూర్తి మనువుని పిలిచి ప్రళయకాలం రాబోతుంది అనే విషయాన్ని తెలియపరిచాడు. ఆ సందర్భంలో ప్రళయం ఎలా ఉంటుంది మొదలైనటువంటి అనేక విషయాలకు సంబంధించినటువంటి సంకేతాలను ఆ మత్స్యస్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడు వివరించాడు. మను మహారాజు అడిగాడు, జరగబోయేది ఏమిటి అని. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు తప్ప జరగబోయేదాన్ని ఎవరు మాత్రం స్పష్టంగా చెప్పగలరు. కాబట్టి భగవంతుడు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం ప్రారంభించాడు. ఇక అద్య ప్రభృతి అనావృష్టి భవిష్యతి మహీతలే
యావత్ వర్షశతం సాగ్రం దుర్భిక్షం అశుభావహం. ఇది ప్రళయానికి మొదటి సంకేతంగా భగవంతుడు చెప్పాడు. మనకున్న అదృష్టం ఏమిటంటే సమస్త సృష్టిని జరిపేవాడు, సర్వకారణ కారణ అంటే సమస్తానికి కారణీభూతుడైనటువంటి భగవంతుడు ఏవైతే ఉపదేశాలను చెప్పాడో, ఏవైతే విషయాలను చెప్పాడో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండడం అదృష్టం. దురదృష్టం ఏమిటంటే సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటలు మన దగ్గరకు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం వినకపోవడం, చదవకపోవడం, తెలుసుకోకపోవడం, ఇది దురదృష్టం. అన్నీ తెలిసినటువంటి, అన్నిటినీ జరిపేటువంటి భగవంతుడి మాట కన్నా విశ్వసనీయమైనటువంటి మాట ఇంకొకటి ఏముంటుంది? ఇంకెవరు చెప్తే మనం నమ్ముతాం? కానీ వాళ్ళు వీళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, సగం తెలిసిన వాళ్ళు, ఇలా ఎవరు చెప్తే వాళ్ళందరి మాటలు వింటాం. ఒక భగవంతుడు చెప్పిన మాటల గురించి మాత్రమే చెవులను, మనస్సును అన్నిటినీ కూడా మనం బంధించి కూర్చుంటాం. కాబట్టి ఆ భగవంతుడి యొక్క మాట మీద, భగవంతుడు చెప్పినటువంటి విషయాల మీద కొంత దృష్టిని సారిస్తే అది మన అదృష్టం. కాబట్టి ప్రళయం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. ప్రళయం ఎలా జరుగుతుంది అని చూడడానికి మనం ఉండం. ఎందుకంటే ప్రళయం అంటేనే అన్నీ లయం అయిపోవడం, మనం ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రళయం ఎలా జరుగుతుంది, సృష్టి ఎలా జరుగుతుంది అనే రెండు విషయాలను కూడా భగవంతుడు మనకు చక్కగా తెలుపున్నాడు. కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రళయానికి ముందు ఏం జరుగుతుందో భగవంతుడు చెప్తున్నాడు. సహజంగానే జీవరాశులన్నీ కూడా నశించేది ఎందువలన అంటే నీళ్లు లేకపోవడం వల్ల. కాబట్టి భగవంతుడు చెప్తాడు, 100 సంవత్సరాల పాటు ఈ భూమి మీద వర్షం పడకపోతే, తీవ్రమైనటువంటి వేడి వలన, సూర్యుడి యొక్క ఆ భయంకరమైన తాపం వలన భూమి మీద ఉన్నటువంటి ఈ జలసత్వం ఏదైతే ఉందో మొత్తం కూడా నశిస్తుంది. అందుకని ప్రళయానికి మొదటి సూచకంగా అనావృష్టి కలుగుతుంది, అంటే వర్షాలు పడకపోవడం. 100 సంవత్సరాలు నిరంతరంగా అటువంటి పరిస్థితులు ఏర్పడితే భూమి మీద ఉన్నటువంటి నీళ్ళ మొత్తం కూడా, సమస్తము కూడా, నదులు, సరోవరాలు, బావులు, ఎక్కడే ఏ మూలాన ఒక చుక్క నీళ్లున్నా కూడా అది ఆవిరైపోతుంది. కాబట్టి నీళ్లు నశిస్తే జీవులు ఏవి కూడా బతకలేవు. తతః అల్పసత్వక్షయాత్ రశ్మయ సప్త దారుణాః. నీళ్లు మొత్తం కూడా ఎండిపోయిన తర్వాత భూమి మీద విపరీతమైన తీవ్రమైనటువంటి వేడి పెరుగుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు భూమి చల్లగా ఉంది, మనమంతా ఉండగలుగుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి ఆశ్రయం నీరు. సృష్టికే మూలం నీరు అన్నారు. ఎందుకంటే భగవంతుడికి నారాయణ అని పేరు. నారాయణ తత్వం వలన సృష్టి ప్రారంభమైంది అని పురాణంలో చక్కగా మనం సృష్టి విషయంలో వెళ్ళేటప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే నారం అంటే జలం. భగవంతుడు మొట్టమొదట నీటిని సృష్టిస్తాడు. నీరు నుండి మిగతా జీవుల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి నీరే అన్నిటికీ కూడా ఆధారం. సంస్కృతంలో నీరు అనడానికి జీవనం అని ఒక పదం ఉంది, పర్యాయ పదం. జీవనం, జీవితం ఉండాలంటే నీరు ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా సుఖంగా ఉండాలంటే నీటి వనరులను మనం చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉండాలి. నీరు ఈ భూమి మీద అంతరించకుండా ఉండాలి. నీరును పోగొట్టుకునేస్తే మన జీవులం ఎవరం కూడా బతకలేము. ఈ విషయాన్ని భగవంతుడు చక్కగా మనకు ఉపదేశిస్తున్నాడు. కాబట్టి 100 సంవత్సరాల తీవ్రమైనటువంటి అనావృష్టి వలన భూమి వేడెక్కిపోతుంది. ఇంకొక విశేషమైన విషయం చెప్తున్నాడు. ఆ సందర్భంలో 7 రకాలైనటువంటి సూర్యకిరణాలు ఈ భూమిని పూర్తిగా మార్చివేస్తాయి, భస్మీపటలం చేస్తాయి. అంటే నిప్పులో వేసిన ఒక పండు లేదా ఏదైనా వస్తువు ఏ విధంగా మొత్తం మలమల మాడిపోయి భస్మమాత్రంగా మిగులుతుందో ఆ విధంగా ఈ భూమి మొత్తము కూడా సూర్యుడి యొక్క కిరణాల వలన భస్మమవుతుంది.
ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు. సూర్యుడి యొక్క 7 రకాలైనటువంటి కిరణాలు, అంటే 7 విధాలైనటువంటి కిరణాలు. మనం సూర్యకిరణం ఒకటే అని అనుకుంటూ ఉంటాం, కానీ విజ్ఞానం వాళ్ళు చెప్తున్నారు దాంట్లో 7 రకాలైన రంగులుంటాయి అని. అలాంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు ప్రతిపాదిస్తున్నాడు. సూర్యుడికి సప్తరశ్మి అని పేరుంది, అంటే 7 రకాలైనటువంటి కిరణాలు కలవాడు అని. ఆ 7 రకాలైనటువంటి కిరణాలు కూడా ఏకకాలంగా మన మీద పడితే, లేదా నేరుగా అవి మనకు పడితే మనం ఉండలేం. కానీ ఈ భూమిని మనను రక్షించడానికి ఒక ఆవరణ ఉంది. దాని ద్వారా సూర్యకిరణాలు మన మీద రావడం వలన మనం చాలా సురక్షితంగా ఉంటాం. విజ్ఞానం వాళ్ళు కూడా చెప్పేది ఇదే కదా. కానీ ఎప్పుడైతే నీరు ఎండిపోయి అనావృష్టి వచ్చి భూమి మాడిపోతుందో, భూమి మీద తీవ్రమైనటువంటి వేడి పెరిగిపోతుందో, ఆ కవచం తొలగిపోతుంది. అలాంటప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు, తీక్ష్ణమైనటువంటి సప్త కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మన భూమి మీద పడడం వలన సమస్తమైనటువంటి జీవరాశులు కూడా నశిస్తాయి. అవి ఏ మూలలో ఉన్న, ఒక అణురూపంలో ఉన్న చాలా చిన్నదైనటువంటి శరీరం కలిగిన జీవరాశి కూడా నశించిపోతుంది. ఇది భగవంతుడు చెప్తున్న విషయం. సప్తసప్తేహే భవిష్యతి ప్రతప్తాంగార వర్షిణ. అటువంటి సందర్భంలో ఆ సూర్యకిరణాలు భయంకరమైనటువంటి తీక్ష్ణమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి, సమస్త జీవరాశులు నశిస్తాయి. ఇది అయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. 3 రకాలైనటువంటి అగ్ని భూమి నుండి పెళ్ళుబుకుతుంది. 3 రకాలైనటువంటి నిప్పుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే మనం కట్టెను వెలిగిస్తే వచ్చేటువంటి నిప్పు వేరు, అదేవిధంగా సూర్యుడి నుండి వేడి వలన వచ్చేటువంటి ఆ సౌరశక్తి వేరు, అదేవిధంగా వడవానలం, భూమి పెళ్ళుబికి దావానలంగా వచ్చేటువంటి భూమి లోపల నుండి వచ్చేటువంటి లావా, అది వేరు. కాబట్టి నిప్పులో కూడా రకాలు ఉన్నాయి. 3 రకాలైనటువంటి నిప్పులను భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. భూమి ఎప్పుడైతే వేడెక్కుతుందో అప్పుడు భూమి లోపల నుండి, అదే ఔర్వానలం అన్నారు, భారీగా ఆ లావానలం అనేటువంటిది బయటికి వస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి, భూమి లోపల ఉన్న ఆ వేడంతా కూడా బయటికి రావడం ప్రారంభిస్తుంది. తర్వాత సూర్యుడి యొక్క తీవ్రమైన తీక్ష్ణమైనటువంటి ఆ ప్రభావం కూడా పడుతుంది. ఇదే సందర్భంలో ఆ హరుడు యొక్క తృతీయ నేత్రం ఏదైతే ఉందో అది తెరవబడుతుంది. దానివలన పూర్తిగా ఈ భూమండలం అనేది కాలిపోతుంది. ఇలా చాలా సంవత్సరాల ఈ ప్రక్రియ తర్వాత ఏం జరుగుతుంది అంటే, అనేక రకాలైనటువంటి వాయువుల వలన ఈ భూమి అంతా కూడా ఆవృతమవుతుంది. నేను ఇదొక సందర్భంలో ఒక ఆధునికమైనటువంటి విషయాన్ని చెప్తాను. ఇవన్నీ మనకు పరిచయం ఉన్నవే. ఈ భూమి ఎలా ఏర్పడింది అన్నప్పుడు, ఈ భూమి అంతా భగభగా మండే ఒక అగ్నిగోళంగా ఉండేది. ఇక్కడ జరిగినటువంటి రాసాయనిక ప్రక్రియల వలన మేఘాలు ఏర్పడ్డాయి. తీవ్రమైన దట్టమైనటువంటి మేఘాలు భూమి చుట్టూ ఉండడం వలన కొన్ని వేల సంవత్సరాల పాటు వర్షం కురిసింది. ఆ సందర్భంలో పల్లె ప్రాంతాలు, అంటే లోతైనటువంటి భూభాగాలన్నీ కూడా, పల్లాలన్నీ కూడా ఆ నీటితో నిండిపోయినాయి. దానివలన సముద్రం ఏర్పడింది అని ఆధునికులు చెప్తున్నారు. నేను ఈ పురాణంలో ఉన్న విషయం చెప్తాను. భూమి పూర్తిగా మండిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏమిటంటే, సంవర్తో భీమనాదశ్చ ద్రోణశ్చండో బలాహక విద్యుత్పతాక శోణస్తు సప్తైతే లయవారిదాహ. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సంవర్తము, భీమనాదము, ద్రోణము, చండ, బలాహక, విద్యుత్పతాక, శోణ అనే 7 రకాలైనటువంటి మేఘాలు ఏర్పడుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే ఈ భూమిలో జరిగినటువంటి పరిణామాల వలన భూమి చుట్టూ కూడా 7 రకాలైనటువంటి మేఘాలు ఏర్పడుతున్నాయి అని చెప్పాడు. ఆ విధంగా ఏర్పడినటువంటి మేఘాల వలన
సముద్రా క్షోభమాగత్య ఏకైకత్వేన వ్యవస్థితా. ఆ మేఘాల వలన కురిసేటువంటి తీవ్రమైన వర్షపాతము వలన సముద్రాలన్నీ కూడా ఏకమైపోతాయి. అంటే భూమి అంతా మునిగిపోతుందని అర్థం. ఇప్పుడు ఆధునికులు చెప్పేటువంటి మాటకు భగవంతుడు చెప్పినటువంటి ఈ మాటకు సామ్యం ఉందా లేదా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భూమి అంతా కూడా పూర్తిగా జలావృతమైన తర్వాత వేదానాం ఇమాం గృహ్యం సత్వబీజాని సర్వశః. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఇంతకు ముందేమో అగ్నితో నిండిన భూమి ఇప్పుడు నీటితో నిండిపోయింది. మను, ఈ సందర్భంలో నీవు చేయవలసిన పని ఏమిటంటే సమస్త జీవులను రక్షించే పని నువ్వు చేయాలి. ఏమండి, మొత్తం అంతా మాడిపోతే మను మాత్రం మాడిపోడా? అతను మనిషి కాడా? అంటే భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. ఏమిటంటే నీకు ఒక అద్భుతమైనటువంటి వరం ఇస్తున్నాను. ఏకః స్థాస్యసి దేవేషు దగ్ధేష్వపి పరంతప. మొత్తం అంతా లోకంలో ఉన్న జీవులు నశించినప్పటికీ కూడా నీవు బతికుండేటట్టు నేను చేస్తాను. అలాగే నర్మదాచ నదీ పుణ్య, నదులలో నర్మదా నది ఉండేటట్టు నేను చూస్తాను. అలాగే మహర్షి చిరంజీవి అయినటువంటి మార్కండేయుడు ఈ ప్రళయం వచ్చినప్పటికీ కూడా నశించకుండా నేను చూసుకుంటాను. నీవు చేయవలసిన పని ఏమిటంటే సమస్తమైనటువంటి వేద విజ్ఞానాన్ని రక్షించాలి. అదేవిధంగా ప్రాచీనమైనటువంటి జ్ఞాన పరంపరను రక్షించాలి. సమస్తమైనటువంటి జీవులను రక్షించాలి. జీవులన్నీ నశిస్తాయి అని మనం ఇంతవరకు చెప్పుకున్నాం. మరి జీవులను రక్షించడం ఎలా? దానికి కూడా భగవంతుడు ఉపాయం చెప్పాడు. జీవులు అంటే ఒక్కొక్క మనిషిని తీసుకువచ్చి ఆ పడవ మీద కూర్చోబెట్టడం అనే అర్థం కాదు. భగవంతుడు శేషుడిని పంపిస్తాడు. శేషువే రజ్జు. శేషుడికి యోగ శాస్త్రానికి అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది.